ఇల్లాలి మనసు. ఈ కథను రచించిన వారు ఆదుర్తి బాలగారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో డిసెంబర్ 2003లో ప్రచురితమైంది. నీరు, ఇంకా తెల్లవారలేదా నీకు? లే లే చదువుకో, వంటింట్లోంచి అరుస్తోంది సుమిత్ర. బెడ్రూంలో డబల్ కాట్ మీద సుషుప్తికి, చేతనావస్థకి మధ్యనున్న నీరజకి తల్లి అరుపులు లీలగా వినిపిస్తున్నాయి. లేవాలని ప్రయత్నించింది, కానీ నిద్ర బరువుతో కనురెప్పలు మూసుకుపోతున్నాయి. 5ంటికి లేస్తానన్నావు, ఇప్పుడు చూడు టైం ఎంతయిందో, నీరజని పట్టి కుదుపుతూ అన్నది సుమిత్ర. గంట కొట్టినట్టు వినిపించిన తల్లి అరుపులకి నిద్రమత్తు వదిలిపోయింది నీరజకి. బద్ధకంగానే బ్రష్ చేసుకుని చదువుకోవడానికి ఉపక్రమించింది నీరజ. ఆ రోజు ఫిజిక్స్ మేడం టెస్ట్ పెడతానన్నారు. అన్నీ వచ్చిన లెసన్సే అయినా మళ్ళీ తీసి చదవడం మొదలుపెట్టింది. ఏం పిల్లలో ఏమో, నిద్ర లేచాక దుప్పటి కూడా మడత వెయ్యరు. అన్నీ అమ్మే చూసుకుంటుందిలే అనే ధీమా. ఎంత చదువుకుంటే మాత్రం ఏం లాభం? తల్లికి ఆ మాత్రం సాయం చెయ్యాలనే జ్ఞానం లేనప్పుడు. పుస్తకం ముందేసుకున్న నీరజకి బెడ్రూంలోంచి తల్లి సాధింపు వినిపిస్తూనే ఉంది. తల్లి అన్నది నిజమే, తల్లికి సాయం చెయ్యాలనే ఉంటుంది. అలాగని ఎప్పుడైనా సాయం చేయబోయినా నీకెందుకే ఇవన్నీ, పోయి చదువుకో అంటుంది. మళ్ళీ తనే నీకు ఏ పని చేత కాదంటుంది. ఎలా అర్థం చేసుకోవాలి అమ్మని అని ఆలోచిస్తుండగానే, నీరు, ఇదిగో ఈ హార్లిక్స్ తాగేసి చదువుకో, టేబుల్ మీద హార్లిక్స్ గ్లాస్ ఉంచుతూ అంది సుమిత్ర. అబ్బా, ఈ హార్లిక్స్ అంటేనే నాకు వాంతి వచ్చినట్టుంటుంది, కాఫీ ఇవ్వరాదు? మొహం అదోలా పెట్టి అంది నీరజ. నీలాంటి చదువుకునే పిల్లలు హార్లిక్సే తాగాలి, కానీ నాకిష్టం లేనిదే ఎలా తాగను మమ్మీ? చూడు నీరు, మనకిష్టమైనవన్నీ మనకి మేలు చెయ్యవు. మనకి మేలు చేసేవన్నీ మనకిష్టం ఉండకపోవచ్చు. అయినా చిన్నపిల్లవి, ఇప్పటినుంచే నీకు కాఫీ ఏంటి? హార్లిక్స్ తాగి బుద్ధిగా చదువుకో, కోపంగా అన్నది సుమిత్ర. నేనేం చిన్నపిల్లని కాదు, ఇంటర్లోకొచ్చాను, నాకు ఇష్టాలుంటాయి విసుగ్గా అంది నీరజ. తల్లి తన్ని మరీ చిన్నపిల్లని చేసి మాట్లాడడం నీరజకి ఇష్టం ఉండదు. అవునే, నువ్వు చాలా పెద్దదానివైపోయావు. ఆ సంగతి తెలుసుకోలేక నువ్వింకా చిన్నపిల్లవే అనుకుంటున్నాను నేను. రేపటినుంచి 2 పూట్ల కాఫీనే తాగుదుగాని, గట్టిగా కోపంగా అంది సుమిత్ర. అబ్బా, పొద్దున్నే మొదలైందా ఇద్దరికీ గొడవ? అప్పుడే అక్కడికి వచ్చిన రామకృష్ణ అన్నాడు. చూడు డాడీ, మమ్మీ అన్నీ తను చెప్పినట్టే వినాలంటుంది, తండ్రి వంక చూస్తూ కంప్లైంట్ చేస్తున్నట్టుగా అంది నీరజ. సరేలే, రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుందిట. అయినా మమ్మీతో గొడవ పడ్డం మనకసలు మంచిది కాదు నీరు. కనుక నువ్వు హాయిగా హార్లిక్స్ తాగేసి బుద్ధిగా చదువుకో, తెలిసిందా? కూతురికి హితబోధ చేసి రుసరుసలాడుతున్న భార్య వంక చూసి నవ్వుతూ, సుమీ, నాకు కప్పు అమృతం కావాలరా అన్నాడు. అమృతమా? అదెలా చేస్తారు డాడీ అన్నది చిన్న కూతురు రమ్య. అంటే మీ మమ్మీ చేత్తో కలిపే కాఫీ అమృతంలా ఉంటుందనే అర్థం అన్నాడు రామకృష్ణ. కాఫీ కోసం అంతలా కాకా పట్టక్కర్లేదు, కలిపిస్తానుండండి, వంటింట్లోకి దారి తీస్తూ అంది సుమిత్ర. ఏమిటోయ్, పొగిడినా కోపమేనా? అందమైన నీ ముఖానికి చిరునవ్వు ఆభరణం తగిలించి చూడు, నీ అందం మా ఆనందం రెట్టింపవుతుంది, భార్య వెనకాలే వంటింట్లోకి వస్తూ అన్నాడు రామకృష్ణ. నా మొహానికి చిరునవ్వు ఒక్కటే తక్కువ, నిరాశగా అంటున్న భార్య భుజం చుట్టూ చేతులేసి దగ్గరగా తీసుకున్నాడు రామకృష్ణ. నీ బాధ ఏమిటో నాకు చెప్పరా ప్లీజ్? ఎందుకలా ఎప్పుడు విసుగ్గా టెన్షన్గా ఉన్నట్టుంటావు అనునయంగా అన్నాడు. ఏమండి, మీ ఫ్రెండ్ రామనాథన్ లేడు? వారం రోజులు సెలవు పెట్టి ఫ్యామిలీని తిరుపతి, బెంగుళూరు తిప్పి తీసుకొచ్చాడట. వాళ్ళు భలే ఎంజాయ్ చేశారటండి. అర్థమైంది రామకృష్ణకి. అయితే మనము వెళ్ళాలంటావు? సుమిత్ర ఆశగా చూసింది భర్త వంక. నువ్వు చెప్పినట్టు ఎటైనా తిరిగొస్తే హాయిగానే ఉంటుంది, కానీ నాకిప్పుడు సెలవు దొరకడం చాలా కష్టం. పోనీ నా సంగతి ఎలా ఉన్నా పిల్లలకి పరీక్షలు దగ్గర పడుతున్నాయి, ఇలాంటప్పుడు ఇల్లు కదలడం భావ్యమా చెప్పు? నచ్చజెప్పబోయాడు రామకృష్ణ. అనుకున్నాను మీరిలా అంటారని. మీకెప్పుడు సెలవు దొరకదు. అక్కడికి మీరొక్కరేనా సిన్సియర్గా పనిచేస్తున్నది? మీ ఫ్రెండ్ రామనాథానికి సెలవెలా దొరికింది? వాళ్ళ అమ్మాయి మాత్రం మన అమ్మాయి క్లాస్మేట్ కాదా? అంత డబ్బు ఖర్చు చేసి తిరిగి రావడం మీకు ఇష్టం లేదని చెప్పండి, మిమ్మల్ని ఇంకెప్పుడూ అడగను. రామకృష్ణ నిట్టూర్చాడు. సుమి, ఏం చెప్పను? ఆ రామనాథం
ప్రతి ఏడు తిరుపతి వెడతాడు. అందరికీ లడ్డూ ప్రసాదం పంచుతాడు. అందరితో మంచిగా ఉన్నట్టే కనిపిస్తాడు. నీకు తెలియని విషయమేమిటో తెలుసా? బాగా లంచాలు తీసుకుంటాడు. సెలవు కోసమని వాళ్ళకి సీరియస్గా ఉందని ఆఫీసుకి దొంగ టెలిగ్రాములు తెప్పించుకుంటాడు. నాకలా అబద్ధాలు చెప్పి సెలవు పెట్టడం చేత కాదు. మరి ఇంక వాళ్ళమ్మాయి చదువు ఎలా ఉంటుందో మన అమ్మాయిని అడుగు. డాడీ చెప్పింది నిజమే మమ్మీ. రామనాథం అంకుల్ వాళ్ళ అమ్మాయి చాలా డల్ క్యాండిడేట్. చదువుకున్న ఫ్యాషన్స్, సినిమాలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దానికి అన్నది అక్కడికొచ్చిన నీరజ. చాలే, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు మీ డాడీకి వంత పాడ్డానికి వచ్చావు విసుక్కుంది సుమిత్ర. నేనేమీ మీ కబుర్లు వింటూ కూర్చోడానికి రాలేదు. నాకు జడయ్యి, టైం అయిపోతోంది అన్నది నీరజ. ఇంటర్లోకొచ్చావు, ఆ మాత్రం జడేసుకోవడం రాకపోతే ఎలా? నీ ఈడు పిల్లలు చూడు ఎన్ని పనులు చక్కబెడతారో. కూతుర్ని విసుక్కుంటూనే తలకి నూనె రాసి జడవేసింది సుమిత్ర. మమ్మీ, స్నానానికి నీళ్లు పెట్టు. చిన్న కూతురు రమ్య కేకేసింది. వస్తున్నా తల్లి, తప్పుతుందా? కూతురికి బాత్రూంలో వేడి నీళ్లు పెట్టి వచ్చింది సుమిత్ర. చూసారా, మీ చిన్న కూతురు 10th స్టవ్ మీద నుండి నీళ్లగిని దింపడం చేత కాదు. ఆ వయసప్పుడు నేను వంట కూడా చేసేదాన్ని. నువ్వు అలవాటు చేసిందేగా మరి. వాళ్ళ సంగతి వదిలేయి. పోనీ నా పనులు కూడా నన్ను చేసుకోనివ్వవు. మంచినీళ్ల గ్లాస్ కూడా అందిస్తావు. ఇక నుంచైనా కనీసం మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వు అన్నాడు రామకృష్ణ. వద్దులేండి, మీకు పిల్లలకి చేసే పనిలో దొరికే తృప్తి నాకింక దేంట్లోనూ దొరకదు. ఎప్పుడో ప్రాణం విసిగినప్పుడు ఏదేదో అంటాను, కానీ మీరు పనులు చేస్తే నేను చూడలేను. నాకు తెలీదా సుమి నీ మనస్తత్వం? భార్య వంక ప్రేమగా చూస్తూ అన్నాడు రామకృష్ణ. మమ్మీ, లంచ్ బాక్స్ సర్దావా అంటూ వచ్చింది నీరజ. సర్దాను. ఇవాళ నీకిష్టమైన బిర్యానీ పెట్టాను లంచ్ బాక్స్లో చెప్పింది సుమిత్ర. పొద్దున్నే వంటింట్లోంచి కమ్మని వాసన వస్తున్నప్పుడే అనుకున్నాను నువ్వివాళ ఏదో స్పెషల్ చేస్తున్నావని అన్నది నీరజ. నీకిష్టమైంది చేస్తే కడుపు నిండా తింటావని, లేకపోతే సాయంత్రానికి నీరసం ముఖం వేసుకుని వస్తావు. మమ్మీ, ఫోన్ పెద్దమ్మ చేసింది, నిన్ను పిలుస్తోంది. హడావిడిగా వచ్చింది రమ్య. వస్తున్నా. పరుగులాటి నడకతో వెళ్ళి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంది సుమిత్ర. ఓ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత వెలిగిపోతున్న మొహంతో వచ్చింది సుమిత్ర. ఏమిటి సుమి, అంత హ్యాపీగా ఉన్నావు? భర్త ప్రశ్న పూర్తి కాకుండానే, ఏమండి, మా అక్కయ్య కూతురికి పెళ్లి కుదిరిందట. ఇంకో 4 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ట. మనందర్నీ ఫంక్షన్కి తప్పకుండా రమ్మందండి మా అక్కయ్య. భర్త వంకే ఆశగా చూస్తూ అంది సుమిత్ర. ఈసారి వీలు కాదని చెప్పి కొద్దిగా సీరియస్నెస్ తెచ్చిపెట్టుకున్న ముఖంతో అన్నాడు రామకృష్ణ. అంటే ఈ ఎంగేజ్మెంట్కి రాము, నీ కూతురికి మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసినప్పుడు వీలు చూసుకుని వస్తామని చెప్పాలా? ఇంకా సీరియస్గానే అన్నది సుమిత్ర. పెద్దగా నవ్వేశాడు రామకృష్ణ. నీకు జోకులు బాగానే వస్తున్నాయి. ఇది ఎంగేజ్మెంటే కదా, అంటే పెళ్లి ముందు చేసే ఓ చిన్న ఫంక్షన్ అంతే. దీనికోసం ఇప్పుడు అంత దూరం వెళ్లడం అవసరమా చెప్పు? పెళ్ళంటే ఎలాగూ వెళ్ళక తప్పదు అనునయంగా అన్నాడు రామకృష్ణ. మా బావ చాలా దర్జా మనిషండి. ఖర్చులకి చూసుకోడు మీలాగా. ఎంగేజ్మెంట్ కూడా పెళ్ళంత ఆర్భటంగా చేస్తాడు గొప్పగా అన్నది సుమిత్ర. చూడు సుమి, లోకు భిన్న రుచి అన్నారు. ఈ లోకంలో ఒకరికి ఇష్టమైంది ఇంకొకరికి ఇష్టం ఉండకపోవచ్చు. కొందరికి ఆర్భాటం ఇష్టం, కొందరికి సింపుల్గా ఉండడం ఇష్టం. ఎవరి పద్ధతి వారికి సరైనదిగా కనిపించొచ్చు, కానీ ఒకరితో ఒకరిని కంపేర్ చేయడం తప్పు. తప్పయింది మహాప్రభో, ఇంకెప్పుడూ మిమ్మల్ని మా బావగారితో కంపేర్ చెయ్యను లెంపలు వేసుకుంటూ అన్నది సుమిత్ర. సరే, ఈ తప్పుకి పరిహారం రాత్రి చెల్లిద్దుగాని, నేనింక ఆఫీస్కి బయలుదేరాలి నవ్వుతూ అన్నాడు రామకృష్ణ. అందరూ బయటికి వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయింది సుమిత్ర. అక్కయ్య కూతురు ప్రధాన కార్యక్రమానికి ఎలాగైనా వెళ్లాలనిపిస్తోంది సుమిత్రకి. భర్తకి పిల్లలకి వీలు కాకపోతే తనొక్కరితే అయినా వెళ్ళి రావాలని నిశ్చయించుకుంది. ఆ రాత్రి భర్త దగ్గర ప్రయాణం ప్రస్తావన తెచ్చింది, కానీ అతడు సుముఖత చూపకపోవడంతో నిరాశపడింది సుమిత్ర. సుమి, భోజనం వడ్డిస్తున్న భార్యను పిలిచాడు రామకృష్ణ. నా మీద కోపం వచ్చింది కదూ, మాట్లాడడం మానేశావు. కోపం తెచ్చుకుని నేను మాత్రం చేయగలిగేదేముంది ముభావంగా అన్నది సుమిత్ర. అలా నిరాశగా మాట్లాడక సుమి, నే చెప్పేది విను. నాకు పిల్లలకి ఇప్పుడు కుదరదని నీకొక్కరితికి హైదరాబాద్కి టికెట్ రిజర్వ్ చేయించాను. ఆశ్చర్యంగా ఆనందంగా చూసింది సుమిత్ర.
నమ్మలేవా సుమి? హ్యాంగర్కున్న నా షర్ట్ జేబులో చూడు. ఓ 4 రోజుల పాటు మేమెలాగో తంటాలు పడతాంలే. నువ్వు మీ అక్క వాళ్ళింట్లో హాయిగా గడిపిరా. నీకు కూడా ఈ రొటీన్ నుంచి రిలాక్సింగ్గా ఉంటుంది అంటున్న భర్త మాటలకి సుమిత్ర మనసు ఆనందంతో పొంగిపోయింది. ఆ రోజు రాత్రికే బయలుదేరాల్సి ఉండడంతో హడావిడిగా బట్టలు సర్దుకుంది. ఆ రోజు రామకృష్ణ త్వరగా వచ్చేశాడు ఆఫీసు నుంచి. నేను వచ్చే వరకు హోటల్ నుండి క్యారియర్ తెచ్చుకుంటారా? ప్రయాణానికి అన్నీ సర్దుకోవడం అయ్యాక భర్తని అడిగింది సుమిత్ర. అక్కర్లేదు మమ్మీ, హోటల్ భోజనం అంటే ప్లేట్ 40 రూపాయలకి తక్కువ ఉండదు. మా ముగ్గురికి రోజుకి 120 అంటే చాలా ఎక్కువ కదూ. నాకు అన్నం వండడం వచ్చు. నువ్వు చేసిన ఊరగాయలు ఎలానో ఉన్నాయి కదా, వాటితో కాలక్షేపం చేసేస్తానులే అన్నది పెద్ద కూతురు నీరజ. నీ అంత బాగా రాకపోయినా నాకు కాఫీ కలపడం వచ్చు మమ్మీ. డాడీకి నేను కాఫీ కలిపిస్తాలే భరోసా ఇచ్చింది చిన్న కూతురు. నువ్వు లేకపోతే మాకు ఇబ్బందే, కానీ ఎలాగోలాగో మేం మేనేజ్ చేసుకుంటాంలే. మా గురించి ఊరికే బాధపడకు ధైర్యం చెప్పాడు రామకృష్ణ. సుమిత్ర మనసంతా ఏదోలా అయిపోయింది. ఇంతమందిని ఇబ్బందికి గురిచేసి తనిప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతేనే అనిపించింది. అసలు తనెప్పుడు తనది 4 గోడల మధ్య బందీ అయిన జీవితం, రొటీన్ లైఫ్ అని అనుకుంటూ తన గురించే ఆలోచిస్తూ బాధపడుతుంది. కానీ పాపం పిల్లల స్కూళ్ళు, కాలేజీలు, వారి చదువులు అవి మాత్రం వాళ్ళకి రొటీన్ కాదా? ఇప్పటి చదువులకి పిల్లలెంతగా నలిగిపోతున్నారు పాపం. వారి సమస్యలు వారికి ఉండవా? తన సంతోషం కోసం వీళ్ళు ఇంటి పని చేసుకునే అదన బాధ్యతను తీసుకుంటున్నారు. కానీ తను రిలాక్స్ అవ్వాలంటూ తల్లిగా, భార్యగా తన బాధ్యత నుండి దూరంగా వెళ్లాలనుకుంటోంది. ఇలా ఆలోచించాక సుమిత్రకి ఫంక్షన్కి వెళ్లాలనిపించలేదు. ఏమండి, టికెట్ క్యాన్సిల్ చేయండి భర్తతో అంది. ఏమైంది సుమి? భార్య ఆలోచనని అర్థం చేసుకుని అడిగాడు రామకృష్ణ. మీ అందర్నీ ఇలా వదిలేసి నే వెళ్ళలేనంతే. ఈ బాధ్యతలు కనిపించని సంఖ్యలండి. వీటిని తెంచుకుని నేను వెళ్ళలేను అన్నది సుమిత్ర. తన కుటుంబం సుఖ సంతోషాల కోసం తన ఇష్టాలని సంతోషాలని త్యాగం చెయ్యడమే ఇల్లాలి గొప్పతనమేమో అనిపించింది రామకృష్ణకి. కథ సమాప్తం.